ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఒప్పుకుంటాను కేపీ. నువ్వు నాకంటే గొప్పవాడివి కేపీ. నా చెల్లికి నిజం తెలీదని చెప్పి నా నెత్తిన పాలు పోసావు కేపీ. ఇంకెప్పటికీ తనకిది తెలియదు అని చెప్పు కేపీ. అందుకు నీకేం కావాలన్నా ఇస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. చెప్పు కేపీ, చెప్పు. నేనేం చేయమన్నా చేస్తారా? చేస్తాను కేపీ. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాను కేపీ, చెప్పు. అయితే భూమిని మీ కన్న కూతురుగా ఒప్పుకోవాలి. నీతో తాళి కట్టించుకుందని తెలిసిన మరుక్షణమే నా దృష్టిలో భూమి బతుకుందని కాదు, చచ్చిపోయింది. సరే కేపీ, ఒప్పుకుంటాను. నువ్వు ఇంత పెద్ద శుభవార్త చెప్పాక నేనిక క్షణం కూడా ఆలోచించను. బాగా ఆలోచించుకుని చెప్పండి. భూమిని మీ కూతురుగా ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నానని చెప్తున్నాను కదా కేపీ. మీ కూతురు భూమి ఇప్పుడు నా కొడుకు గగన్కి భార్య. అంటే గగన్ని మీ అల్లుడని ఒప్పుకుంటున్నట్టేగా. కేపీ, గగన్ నా శత్రువని నీకు తెలీదా? అంటే మీ ఉద్దేశం ఏంటండి? భూమిని మీరు మీ కూతురుగా ఒప్పేసుకున్న వెంటనే తన నా కొడుకును వదిలేసి మీ ఇంటికి వచ్చేస్తుంది అనుకుంటున్నారా? తండ్రిగా మీరు, భర్తగా గగను ఇద్దరు భూమి దృష్టిలో సమానమే. కూతురుగా భూమిని ఒప్పుకోవడం కాదండి, అల్లుడిగా గగన్ ఒప్పుకుంటేనే భూమి మీ కూతురు అవుతుంది. అందుకే బాగా ఆలోచించుకుని చెప్పమన్నాను సార్. ఏం శరత్చంద్ర గారు, ఇచ్చినంతసేపు మాట నిలబెట్టుకోలేకపోయారు? లేదు కేపీ, మాట నిలబెట్టుకుంటున్నాను. గగన్ని నా అల్లుడిగా నేను ఒప్పుకుంటున్నాను. One, 2, 3, 4, 5. Yes. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టు నక్షత్ర. మా డాడీ చెప్పాడని నీతో సినిమాకొచ్చాను, అంతేగాని ఇష్టంతో అయితే కాదు. మళ్ళీ డిస్టర్బెన్స్ ఒకటా? కార్లో పెట్రోల్ ఉందో లేదో కూడా చూసుకోలేవా? పెట్రోల్ బాగానే కొట్టించాను నక్షత్ర, ఎవరో తీసేసినట్టున్నారు. అది కూడా నా ప్లానే. ఆ పెట్రోల్ బంగారం, మరి పనిగట్టుకుని మరి కొట్టేస్తారు. సరిగా కొట్టించడం కూడా చేత కదా. వంకలు మాత్రం బానే చెప్తావు. కోపడకు బంగారం, దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది, నేను వెళ్ళి 5 minutes లో తీసుకొస్తాను. ఫైవ్ మినిట్స్ అంతే, నువ్వు జాగ్రత్త. మీరు రెడీయా? రెడీ మేడం.
ముసుగు వేయడానికి క్లాత్ తెమ్మన్నాను కదా, తెచ్చారా? తెచ్చాం మేడం. గుర్తుపెట్టుకోండి, మీరు వెనక నుంచి వచ్చి ఆ చెర్రీ గడి మీద ముసుగు వేయాలి. తర్వాత నేను కొడతాను. ఇదిగోండి, కొడుతున్నట్టు కలర్ మాత్రమే మీరివ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్క దెబ్బ కూడా మీరు కొట్టకూడదు. మొత్తం నేనే కొడతా. హనీమూన్ కావాలంటే వాడికి హనీమూన్. నేను కొట్టే దెబ్బలకు హాస్పిటల్లో పడాలి వాడు. హనీమూన్ కాదు కదా, కనీసం ఆ మూన్ని కూడా చూడకూడదు వాడు. అర్థమైందా? అర్థమైంది మేడం. వెళ్ళండి, వెళ్ళి దాక్కోండి. చెర్రీ రాగానే వెనుక నుండి వచ్చి ముసుగు వేయండి. సరే మేడం. వెళ్ళండి. అమ్మా, రోటి పచ్చడి ఉంటుంది చూసావా? ఇందులో ఉన్న మజా ఎందులో ఉండదు. పెట్టమ్మా. అమ్మా, అలాగే శివని భూమిని కూడా పిలువమ్మా, తింటారు. శివా, భూమి. ఓ, రోటి పచ్చడి చేశారా అత్తయ్య? ఓహో ఆంటీ, రోటి పచ్చడి చేశారా? అబ్బా, నాకు పెట్టండి, నేను తింటాను. అబ్బా, నాకు చాలా ఇష్టం అంటే ఈ పచ్చడి. పుని నువ్వు కొంచెం కొంచెం తిను, నాకు సరిపోదు. శివ, అత్తయ్య రోటి పచ్చడి చేసినప్పుడల్లా ఇలా ఆరు బయట కూర్చోపెట్టి అలా చందమామని చూపిస్తూ మాకు ముద్దలు కలిపి పెడుతుంది. అవునా? మీరు సూపర్ ఆంటీ. ఇంకో ముద్ద పెట్టండి ఆంటీ. సూపర్ ఉందా ఆంటీ? అసలు అయ్యో, ఏం చేయకండి ఆంటీ, ఇంకో ముద్ద పెట్టండి. చాలా బాగుంది. ఈ చంద్రుడి వెలుగులో నా చంద్రుడు కూడా ఉంటే బాగుంటుంది. కానీ ఎలా పిలవాలి? అత్తయ్య, మీ అబ్బాయిని కూడా పిలవచ్చుగా. నువ్వు పిలవచ్చు కదమ్మా. నేను పిలిస్తే అస్సలు రాడు. మీరే పిలవండి అత్తయ్య. గగన్, గగన్, రోటి పచ్చడి రా.